Hello all, welcome back to our channel. Today we are going to discuss about culture methods. అసలు కల్చర్ మెథడ్స్ అంటే ఏంటి? వీటి కోసం మనకి వీడియోస్ కరెక్ట్‌గా అవైలబుల్‌గా ఉండవు యూట్యూబ్‌లో. సో, నేను అవన్నీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హాయ్ అండి. నా పేరు దామోదర్ రావు. ఐ కంప్లీటెడ్ మై మాస్టర్స్ ఇన్ వైరాలజీ. సో, నేను మీకు చాలా డీటెయిల్‌గా చెప్తాను. ఈ ఒక్క టాపిక్కే ఈజీ టాపిక్. ఇండివిడ్యువల్‌గా చెప్తాను పార్ట్ పార్ట్. సో, ఇప్పుడు ఫస్ట్ పార్ట్‌లో మనము కల్చర్ మెథడ్స్ కోసం తెలుసుకున్నాం. అంటే టైప్స్ ఏంటి? అందులో ఫస్ట్ టైప్ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ చెప్తాను. ఓకేనా? సో, ఇంక ఆలస్యం చేయకుండా టాపిక్‌లోకెళ్ళిపోదాం. అసలు కల్చర్ మెథడ్స్ ఎందుకు? అంటే మనము కల్టివేషన్ ఎందుకు చేయాలి బ్యాక్టీరియాని? ఎందుకనుకుంటున్నారు? యెస్. బ్యాక్టీరియాని మనం ఎందుకు కల్చర్ చేయాలంటే, మనకి డిసీజ్ ఐడెంటిఫై చేయడం కోసం అనమాట. అంటే ఒక వూండ్ ఏదైతే ఉందో, ఆ వూండ్ నుంచి మనము వూండ్‌లో ఒక డిసీజ్ కాజ్ అయిందండి. అది ఎందుకు కాజ్ అయింది, ఏంటి అని తెలుసుకోవాలంటే, ఆ ఆర్గానిజం ఏంటి ఇవన్నీ మనం ఐడెంటిఫై చేస్తాం. సో, దానికోసం మనము సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కడైతే ఉందో, అక్కడి నుంచి మనము శాంపిల్ అనేది కలెక్ట్ చేసుకుంటాం. ఆ శాంపిల్‌లో మన బాడీకి సంబంధించిన కాంపోనెంట్స్ ఉంటాయి. అదేవిధంగా బ్యాక్టీరియాకి సంబంధించిన బ్యాక్టీరియల్ కాలనీస్ కూడా అందులో ఉంటాయి. సో, మనం ఏం చేయాలంటే, మనం దాన్ని ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ మన బాడీ నుంచి వాటిని సెపరేట్ చేయాలి కదా! సో, అందుకు మనము వాటిని ఐసోలేట్ చేస్తామనమాట. అంటే సెపరేట్‌గా పెడతాం. సో, వాటిని సెపరేట్‌గా పెట్టి గ్రో చేయాలి. గ్రో చేయాలంటే మనకి కావాల్సిన న్యూట్రియంట్స్, ఫుడ్డు కావాలి. సో, మనకి ఫుడ్డు మనం ఆహారం ఎలా అయితే తీసుకుంటున్నామో, అలాగే వాటర్ తాగుతున్నాం కదా! ఆక్సిజన్ తీసుకుంటున్నాం కదా! అలాగే బ్యాక్టీరియా కూడా తగిన ఆక్సిజన్ లా కొన్నిటికి ఆక్సిజన్ కావాలి, కొన్నిటికి కార్బన్ డయాక్సైడ్ కావాలి. సో, ఇలా వాటికి కావాల్సినవన్నీ మనము ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేస్తాం. దాన్నే కల్చర్ మీడియా అంటాము. సో, ఇప్పుడు కల్చర్ మీడియా మనకుంది. సో, బ్యాక్టీరియాని ఇనాక్యులేట్ చేసుకునే టెక్నిక్స్ అనమాట ఇవి. అంటే ఎలా కల్చర్ చేస్తామో ఆ టెక్నిక్స్. ఇందులో వచ్చేసరికి ఏ టు ఎఫ్ ఉన్నాయండి మెథడ్స్. అందులో ఫస్ట్ మీకు చెప్తాను. ఏ స్ట్రీక్ కల్చర్, బి లాన్ కల్చర్, సి స్ట్రోక్ కల్చర్, డి స్టాబ్ కల్చర్, ఈ పోర్ ప్లేట్ కల్చర్, ఎఫ్ లిక్విడ్ కల్చర్. సో, ఇవన్నీ నేను మీకు ఇండివిడ్యువల్‌గా చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ స్ట్రీక్ కల్చర్ అంటే ఏంటి? ఎలా చేయాలనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనకు కల్చర్‌కి కావాల్సింది ఫస్ట్ ఇనాక్యులేషన్ లూప్ కావాలి. ఇనాక్యులేషన్ లూప్ మనము ఎక్కువగా నైక్రోమ్ వైర్ యూజ్ చేస్తామనమాట. ఇదే కాకుండా ప్లాటినం కూడా మనము యూజ్ చేస్తాము. కానీ ఇది చాలా కాస్ట్ ఎక్కువ కదా! సో, మనం ఎక్కువగా ల్యాబొరేటరీకి సంబంధించి వన్ టైమ్ యూజ్ చేసేవి కూడా మనము వాడతామనమాట ల్యాబొరేటరీకి సంబంధించి. సో, దీన్ని మనము ఇనాక్యులేషన్ లూప్ అంటాము. సో, మనము ఈ ఇనాక్యులేషన్ ఎక్కడ చేస్తామంటే, మంచి సేఫ్ ఎన్విరాన్మెంట్ అంటే లైక్ బయో సేఫ్టీ క్యాబినెట్. ఇందులో మనకి లోపల నుంచి ఉండే ఏదైతే ఎయిర్ ఉందో అది బయటికి రాదు. బయట నుంచి ఎయిర్ అందులోకి రాదు. ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లామినార్ ఎయిర్ ఫ్లో. ఓకే. ఇప్పుడు స్ట్రీక్ కల్చర్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఇట్ ఈస్ ద రొటీన్ మెథడ్ ఎంప్లాయిడ్ ఫర్ బ్యాక్టీరియల్ ఐసోలేషన్ ఇన్ ప్యూర్ కల్చర్. సో, మనకి ల్యాబొరేటరీలో ఎక్కువగా యూజ్ చేసేది ఏమైనా ఉంది అంటే ఈ టెక్నికే. ఓకేనా. నెక్స్ట్ ఏ ప్లాటినం ఆర్ నైక్రోమ్ వైర్ లూప్ ఆఫ్ 2 to 4 మిల్లీమీటర్ ఇంటర్నల్ డయామీటర్ ఈజ్ యూజ్డ్. ఆల్రెడీ నేను మీకు చెప్పాను. నెక్స్ట్ డ్యూ టు హై కాస్ట్ ఆఫ్ ప్లాటినం లూప్స్ ఫర్ రొటీన్ ల్యాబొరేటరీ వర్క్ ఆర్ మేడ్ ఆఫ్ నైక్రోమ్ వైర్. సో, మీకు ఆల్రెడీ నేను చెప్పాను. మనకు కాస్ట్ ఎక్కువ ప్లాటినము. అందుకే మనము నైక్రోమ్ వైర్ యూజ్ చేస్తాం. సో, దిస్ లూప్ ఈజ్ ఫస్ట్ స్టెరిలైజ్డ్ ఇన్ ద బున్సెన్ ఫ్లేమ్ బై మేకింగ్ ఇట్ రెడ్ హాట్ అండ్ కూల్డ్ బై టచింగ్ ఎన్ అన్ఇనాక్యులేటెడ్ పార్ట్ ఆఫ్ ద మీడియం. మనం ఏం చేస్తామంటే లూప్ తీసుకుంటాం ఫస్ట్ లూప్ తీసుకుంటాం. జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి మెయిన్ లూప్ తీసుకుంటాం కదా! లూప్ తీసుకొని ఫస్ట్ దాన్ని స్టెరిలైజ్ చేయాలి. ఎందులో? బున్సెన్ బర్నర్ హీట్ చేసి ఆ రెడ్ ఫ్లేమ్‌లో ఇది పెట్టాలి. పెడితే అది హీట్ ఎక్కుద్ది కదా! హీట్ ఎక్కాక రెడ్‌గా అయిన తర్వాత మనము సైడ్‌కి తీస్తాం. ఒక ఫ్యూ సెకండ్స్ అలా ఉంచుతాం. డైరెక్ట్‌గా దాంతో మనం కాలనీని టచ్ చేయకూడదు. బ్యాక్టీరియా స్పెసిమెన్ గాని దేన్ని కానీ. ఎందుకంటే బ్యాక్టీరియా కిల్ అయిపోద్ది టెంపరేచర్ ఎక్కువ కాబట్టి. సో, దాన్ని తీసుకొని వెళ్ళి ఇనాక్యులేషన్ చేసే కంటే ముందు పక్కన కొంత స్పేస్ ఉంటది కదా!
దాన్ని జస్ట్ అలా టచ్ చేస్తాం. అంటే ఎంత వేడిగా ఉందని. వేడి ఎక్కువ ఉంటే అది మెల్ట్ అవుద్దనమాట. సో, అంతా బానే ఉంది అనుకుంటే ప్రొసీడ్ అవుతాం. ఓకే. చెక్ చేసిన తర్వాత దెన్ ఎ లూప్ ఫుల్ ఆఫ్ స్పెసిమెన్ ఈజ్ స్మియర్డ్ ఆన్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద డ్రైడ్ ప్లేట్ నియర్ ద పెరిఫెరల్ ఏరియా. దిస్ ఈస్ నేమ్డ్ యాజ్ ప్రైమరీ ఇనాక్యులం. మనము ఇనాక్యులేషన్ ప్లేట్ తీసుకుంటాము. లూప్ ఫుల్‌గా స్పెసిమెన్ తీసుకుంటాము. తీసుకొని ఫస్ట్ ఒక ఏరియాలో మనము ఒక సర్కిల్ లాగా లేకపోతే ఒక స్మియర్ లాగా చేసుకుంటాము. దీన్నే ప్రైమరీ ఇనాక్యులం అంటాము. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకేనా. నెక్స్ట్ ఫ్రమ్ ద ప్రైమరీ ఇనాక్యులం ఇట్ ఈస్ స్ప్రెడ్ thinly over the plate by streaking with the loop in parallel lines. It is done to obtain isolated colonies over the final series of streaks. ఇది ఒక ప్రిన్సిపల్ మీద వెళ్తుంది. అంటే సీరియల్ డైల్యూషన్ ఉంటుంది కదా. అంటే ఒక గ్రూప్ నుంచి మనం సింగిల్ కాలనీస్ ఐసోలేట్ చేస్తాం అనమాట. ఇదే విధంగా ప్రైమరీ ఇనాక్యులం నుంచి మనము మళ్ళీ ఒక ప్యారలల్ లైన్స్ డ్రా చేస్తాం ఇలా కంటిన్యూ చేస్తాం క్వాడ్రిపులేట్ వరకు. ఓకేనా. అంటే లాస్ట్. సో ద కల్చర్ ప్లేట్ ఈజ్ ఇనాక్యులేటెడ్ అట్ 37 degrees Celsius ఫర్ ఓవర్ నైట్. దీన్ని తీసుకెళ్ళి మనము 37 degreesలో ఇంక్యుబేట్ చేస్తాం. అంటే దానికి తగిన టెంపరేచర్ మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడతో స్ట్రీక్ కల్చర్ మెథడ్ అనేది కంప్లీట్ అయింది. ఓకేనా. అర్థమైందా. ఇందులో ఏంటంటే మనము గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియాని సింగిల్ కాలనీస్గా ఐసోలేట్ చేస్తాం. ఇందులో ప్రిన్సిపల్ ఏంటి అంటే ఇక్కడ మెయిన్ మోటో ఏంటంటే బ్యాక్టీరియాని మనము ఐసోలేట్ చేస్తాం. అంటే గ్రో అయ్యేలా చేస్తాము ఎందులో కల్చర్ మీడియాలో. ఓకేనా. ఇప్పుడు ఇందులో నెక్స్ట్ మనకు వచ్చేసరికి స్ట్రీక్ ప్లేట్ తర్వాత లాన్ కల్చర్. నెక్స్ట్ టెక్నిక్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ.